దైవ ప్రేమికులకు దాచబడిన మేలు అన్నది ఈ ఉదయం ఇప్పుడు మనం నేర్చుకుందాం. దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. దేవుని పిల్లలారా, దైవ ప్రేమికులు అనగా దేవుడిని ప్రేమించేవారు అని అర్థం. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులను దేవుడు ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే బైబిల్లో మాట చదువుకుంటాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే చెప్పలేం. ఆకాశం అంత ప్రేమించాడు, అంతే కదా. అంత పెద్ద ఆకాశం ఎవరి మీద ప్రేమతో చేశాడు అంటే మన మీద ప్రేమతో. భూమిని చేశాడు, అది మన మీద ప్రేమతో. ఈరోజు మనం అనుభవిస్తున్న రుచులు, మనం తింటున్న ఆహార పదార్థాలు, మనం ధరించుకుంటున్న ఈ రంగురంగుల వస్త్రాలు, దేంట్లో మనం సంతోషపడుతున్నాము అన్నా ఆ సంతోషాల వెనకున్నది పరలోకంలో ఉన్న దేవుడి కష్టం మర్చిపోకూడదు. ఆయన ప్రేమ, ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్రేమే ఈరోజు మనకి సంతోషాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. పిల్లలంటే మనకి చాలా ఇష్టం కదా. మీ పిల్లలంటే మీకు చాలా ఇష్టం. మీ పిల్లలంటే మీకు అంత ఇష్టం, అంతగా ఇష్టపడుతున్న మీ పిల్లల్ని మీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన బహుమానంగా పిల్లలను ఇవ్వబట్టి పిల్లల్ని చూసుకుని ఈరోజు మనం మురిసిపోతున్నాం, సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం. అంటే నిన్ను ఆనందపెట్టింది, సంతోషంగా నువ్వు ఉండడానికి ముందుగా ఆలోచించింది ఎవరు అంటే దేవుడు. అంటే ఎంత ప్రేమిస్తున్నాడు చూసారా. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీకు తెలియదు కదా. ఇకపోతే ఇంకా లోతుల్లోనికి వెళితే దేవుడి గురించి, ఈ సృష్టిని కట్టాడు, సృష్టిలో మనకి ఎన్నో పెట్టాడు, మీ మీద ప్రేమతో ఇవన్నీ చేశాను అన్నాడు. అలాగే మన పాపంలో పడిపోయినప్పుడు మనల్ని ఎంత ప్రేమించాడో మీకు తెలియడానికి, అర్థం కావడానికి, మన పాపంలో పడిపోయినప్పుడు తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని కూడా మన కొరకు ఇచ్చేశాడు. ఇచ్చాడా? బలి వేశాడు, దారుణమైన శిలువ బలి వేశాడు. అంటే ఒక రకంగా యేసుక్రీస్తుల వారి కంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు. అందుకే కదా ఆయన్ని చంపుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనకే ఇచ్చేశాడు. ఆయన దగ్గర ఇవ్వటానికంటూ ఏమీ లేకుండా సర్వం దాచి ఎవడు మనుషులకి ఇచ్చేశాడు. ఆయన దగ్గర ఉన్న ఆస్తల్లా పరలోకం తప్ప మిగతావన్నీ మనుషులకి ఇచ్చాడు. ఇచ్చేశాడా? ఇచ్చాడు. ఇదంతా కూడా దేవుడు మనుషుల మీద చూపిస్తున్న అమితమైన ప్రేమ. మళ్ళా చెప్తున్నాను, మనుషుల మీద దేవుడు చూపిస్తున్న అమితమైన ప్రేమ. ఆయన ప్రేమించినంతగా ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని ప్రేమించలేరు. ఎందుకంటే మీరు లోకంలో ఉన్న ఏ ప్రేమను నమ్ముకున్నా అది కొద్ది రోజులకి ఆ బంధం అనేది తెగిపోతుంది. ఉదాహరణకి మేమిద్దరం చాలా ప్రాణ స్నేహితులు అండి అంటారు. వాళ్ళిద్దరిలో ఏదైనా మధ్యలో గొడవ వచ్చింది అనుకోండి, స్నేహం ఏమైపోద్ది? విడిపోతుంది, తెగిపోతుంది, కట్ అయిపోతుంది. భార్య భర్తల ప్రేమ శాశ్వతంగా ఉంటుందా? భార్య చనిపోతేనో భర్త చనిపోతేనో ఆ బంధం కట్ అయిపోతుంది, ఆ ప్రేమ కూడా ఆ రోజుతోనే మాయమైపోతుంది. ఏ మనిషి శాశ్వతంగా మనల్ని ప్రేమించలేడండి. కానీ బైబిల్లో మీరు చదువుకుంటారు ఒక మాట, ఇర్మీయా గ్రంథంలో ఉంటుంది ఈ మాట, శాశ్వతమైన ప్రేమతో ఆయన మిమ్మును ప్రేమించుచున్నాడు. అంటే ఎవరి ప్రేమ శాశ్వతం, ఎవరి ప్రేమ నీకు ఎప్పుడు అందుతుంది, ఎవరి ప్రేమ కొలతలు లేకుండా నీకు అందుతుంది, ఎవరి ప్రేమ స్వార్థం లేకుండా నిన్ను ప్రేమిస్తుంది అంటే అది ఒక్క దేవుని ప్రేమ. వెరీ గుడ్. ఇదంతా మీరు విన్న తర్వాత మనుషులను దేవుడు ప్రేమిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. మనుషులను దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మనుషులకు తాను ఇవ్వవలసినవన్నీ ఇచ్చాడు. ప్రకృతిని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వినాలి,
ఈ ప్రకృతిలోనికి వచ్చిన మనిషి దేవుడు ప్రేమను అర్థం చేసుకుని తిరిగి కనుక దేవుడిని ప్రేమించగలిగితే, అలా తనను ప్రేమించే వారికి మరలా ఏదో సిద్ధం చేస్తున్నాను అని బైబిల్లో రాశాడు. అదేంటో ఈరోజు మనం నేర్చుకోవాలి. అదే టైటిల్ పెట్టాను, దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. అంటే తనను ప్రేమించే వారి కొరకు దేవుడు మరలా ఏదో సిద్ధం చేస్తున్నాడు. తాను ప్రేమించిన వారికి ఈ విశ్వాన్ని సిద్ధం చేశాడు. అందరికీ పిల్లల్ని ఇచ్చాడు, అందరికీ ఆస్తినిచ్చాడు, అందరికీ చక్కటి ఆరోగ్యాలు ఇచ్చాడు, అందరికీ శరీరాలు ఇచ్చాడు, అందరికీ తిండి పెట్టాడు, అందరికీ వర్షాలు ఇచ్చాడు, అందరికీ సూర్యుడిని ఇచ్చాడు. తాను ప్రేమించిన వారికి అన్నీ ఇచ్చేశాడు. కానీ తనను ప్రేమించే వారి కోసం మరల దేవుడు ఏదో సిద్ధం చేస్తున్నాను అని బైబిల్లో రాశాడు. అదేంటో నేర్చుకోవాలి వాక్యంలో నుంచి. ముందుగా బైబిల్ ప్రకారం చాలామందికి తెలియని సంగతి ఏంటంటే, దేవుడు ప్రేమిస్తాడని తెలుసు తప్ప దేవుడిని తిరిగి ప్రేమించాలన్న సంగతి చాలామందికి తెలీదు. బైబిల్లో మాట చూపిస్తాను. 145 కీర్తన తీయండి. కీర్తనల గ్రంథం 145 19 వచనం చదువుదాం. బైబిల్లో కీర్తనల గ్రంథం 145 19 చదువుతున్నారు. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. ఈ పదం చూసారా? యెహోవాట, దేవుడట తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. అంటే ఇప్పుడు మనిషి తిరిగి దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. తన్ను ప్రేమించే వారినే రక్షించుకుంటాడట. తాను అందరినీ ప్రేమిస్తాడు. జాగ్రత్తగా వినాలి. తాను అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ప్రేమించాడు. ప్రతి మనిషికి జీవితం ఇచ్చాడు, ప్రతి మనిషికి ఆరోగ్యం ఇచ్చాడు, ప్రతి మనిషికి ఆహారం ఇస్తున్నాడు, అందరిని ప్రేమించాడు. కానీ నా తండ్రి నన్ను ఇంతగా ప్రేమించాడు కదా, నాకు జన్మిచ్చాడు కదా, నాకు దేహం కట్టాడు కదా, ఈ లోకాన్ని దేవుడు నన్ను ఈ లోకానికి పంపకపోతే నేనుగా వచ్చి ఈ లోకాన్ని నేను చూసేవాడిని కాదు కదా. అంతే కదండి. దేవుడు పంపకపోతే ఈ లోకంలోకి మనం వస్తామా? అసలు ఈ లోకం అంటూ ఒకటి ఉందని మనకు తెలుసా? ఈ ఊరంటూ ఒకటి ఉందని మీకు తెలుసా? దేవుడు పంపకపోతే, మీకు అర్థం కావాలంటే మీ తల్లిగారిని అడగండి. మీ తల్లిగారు ఒక మాట చెప్తుంది, ఒరే నువ్వు పుట్టక మునుపు 2-3 పుట్టారా, కానీ వాళ్ళు గర్భంలో రాలిపోయారా అని చెప్తుంది. గర్భం నిలబడలేదు నాకు ప్రారంభంలో. ఒకవేళ వాళ్ళు కూడా నిలబడి ఉంటే నీకు 3 అక్కలు ఉండేవారు, లేదంటే 3 అన్నయ్యలు ఉండేవారు అని చెప్తుంది. మరి వాళ్ళు ఎందుకు రాలేదు ఈ లోకంలోకి? వాళ్ళను ఈ లోకంలోనికి రప్పించాలని దేవుడు అనుకోలేదు, నిన్ను అనుకున్నాడు. అందుకు నువ్వు వచ్చావు. మరి ఇంత అందమైన జీవితాన్ని దేవుడు ఇచ్చి చక్కగా నిన్ను నిలువబెట్టినప్పుడు, దేవుడు నిన్ను కాపాడుతున్నప్పుడు, ఇంతగా ప్రేమించిన దేవుడిని తిరిగి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అదే చెప్తున్నాడు. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కూడా ఆయన ఏం చేస్తాడట? కాపాడుకుంటాడు. 31వ కీర్తన కూడా చూడండి. 31వ కీర్తన 23వ వచనం చదువుదాం. 22, 23 చాలా బాగుంటుంది ఈ మాట. 31వ కీర్తన 22, 23 చూడండి. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని, అయినను నీకు నేను మొర్ర పెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించితివి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. చూసారా? యెహోవా భక్తులారా మీరు అందరూ ఆయన ఏం చేయాలట? సరే, బైబిల్లో భక్తులు అలా చెప్తున్నారు. చూసారా? మీకు మాట్లాడుతానండి. నిజంగా మనం ఎప్పుడైనా దేవుడిని ప్రేమించామా? బాగా ఆలోచించుకోండి. ఈరోజు ప్రేమించారా? ఎప్పుడైనా దేవుణ్ణి ప్రేమించామండి? దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటండి అని అనుకుంటారేమో. అది కూడా తెలియాలి కదా. పిల్లల్ని ప్రేమించటం అంటే ఏంటో మీకు తెలుసు. పిల్లల్ని ప్రేమించటం అంటే ఏంటి?
వాడికి ఏది కావాలో అది ఇవ్వటం. అమ్మ అన్నం పెట్టు అని అడుగుతాడా? వాడు అడగక ముందే అమ్మ మంచి వండి వాడికి సిద్ధం చేసి మూతలు పెడుతుందా? ఏమంటే అన్నం టైం అయిన తర్వాత 1 గంటకి వాడు అన్నం పెట్టు అన్న తర్వాత ఇక్కడ పొయ్యి మీద ఎసరు పెడుతుందా? కాదు, ముందే వండుతుంది. ఆడికి 1 గంటకి ఆకలేస్తుందని అమ్మకి ముందే తెలుసు. జాగ్రత్తగా వినండి. 1 గంటకి వాడికి ఆకలేస్తుందని అమ్మకి ముందే తెలిసి 11 గంటల నుంచి వంట ప్రారంభిస్తుంది. పొద్దున్నే వాడు స్కూల్కి 8 గంటలకు వెళతాడని తెలిసి 5 గంటలకే లేస్తుంది. వాడు స్కూల్ బాక్స్ కడుతుంది. పొద్దున్నే వాడికి ఏది తినాలో ఏమండి అవి పెడుతుంది, పాలు కలుపుతుంది, తినరా త్రాగరా. ఏమండి ఇదంతా ఏంటి? వాడి మీద మనకున్న ప్రేమ. అంటే ఒక రకంగా మీకు అర్థం అవ్వాలి అంటే, ప్రేమ అనగానే మాటలు కాదు, ఏం కనపడుతుంది? కొడుకు మీద ప్రేమతో తల్లి ఏం చేస్తుంది? అన్నీ వండి పెడుతుంది, తెల్లవారుజామున లేస్తుంది. పని పిల్లోడి మీద ప్రేమతో తల్లి ఏం చేస్తుంది అంటే వాడి కొరకు అన్నీ సిద్ధం చేస్తుంది, పని చేస్తుంది. వాడు స్కూల్కి వెళ్ళాలనుకోండి, యూనిఫామ్ ముందు రోజే ఉతికి పెడుతుంది. రేపు వాడు ఏ డ్రెస్ వేసుకుంటాడు? వైట్ కలర్ వేసుకుంటారు పిల్లలు చాలామంది. ఆ వైట్ కలర్ వేసుకోవాలని ముందే రోజే ఉతికేసి శుభ్రంగా వాటికి ఉజాలా వేసి మంచిగా ఆరబెట్టి పొద్దున్నే అయ్యగారు లేసే టైంకి ఇస్త్రీ చేసి అక్కడ పెడుతుంది. బాబు ఈరోజు వైట్ డ్రెస్ వేసుకోవాలి, వైట్ డ్రెస్ వేసుకో. లేదంటే వెళ్ళే టైంలో ఆగరా, నువ్వు అక్కడ ఆగరా, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అంటదా పొద్దున్న లేచి. బాగా ఆలోచించండి ఇవన్నీ మీరు. అంటే వాడి మీద ప్రేమతో ముందుగానే చేస్తారు, నిలబెడతారు, లేదా గోడ కుర్చీ వేస్తారు. ఒక్కరోజు అలా గోడ కుర్చీ వేయించుకుని ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మ నువ్వు యూనిఫామ్ ఉతకలేదు అందుకే నన్ను గోడ కుర్చీ వేయించారు, లేదంటే ఎండలో నిలబెట్టారు అనేసరికి నీ ప్రాణం ఏమైపోతుంది చెప్పు? ఆ రోజు ఎంత పొరపాటు చేశారు నీ కొడుకు విషయంలో. పాపం ఎండలో నిలబెట్టేశారట. కొడుకు ఎలా నుంచున్నాడో ఏటో బాధపడిపోయాడు, నా వల్లే బాధపడ్డాడు. ఇక ఎప్పుడన్నా జీవితంలో ఆ పొరపాటు చేస్తుందండి? మళ్ళీ చేయదు. ఎందుకు చెప్తున్నాడు తెలుసు? ఇవన్నీ ప్రేమ ఉన్నవాడు అవతలవాడి క్షేమం కోరుకుంటాడు, అవతలవాడు బాగు కోరుకుంటాడు, అవతలవాడు బాగుండాలని కష్టపడి పని చేస్తూ ఉంటాడు. యెహోవా భక్తులారా, మీరు కూడా ఆయన్ని ఏం చేయాలి? ప్రేమించండి, ప్రేమించండి. దేవుడు బాగోగులు ఎప్పుడైనా కోరుకున్నారండి? ఇప్పుడైనా మీరు హార్ట్ఫుల్గా ఇంత వాక్యం వింటారు కదా, దేవుడి దగ్గరికి వస్తారు కదా, మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుని, చాలామంది ఆడపిల్లలు ఎక్కువగా అమ్మగారి ఇంటి దగ్గర ఏం జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటారు. అత్తగారింటి దగ్గర కూడా ఆలోచనలన్నీ ఎక్కడ తిరుగుతూ ఉంటాయంటే, ఈ టైంలో మా అమ్మ ఏం చేస్తుందో, ఈ టైంలో మా నాన్న ఏం చేస్తున్నాడో అని ఊరికే ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. అమ్మ ఏం చేస్తున్నావు, లేచావా, ఎక్కడున్నారు, నాన్న ఏం చేస్తున్నాడు, తమ్ముడు ఎక్కడున్నాడు అడుగుతుందా అడగదా? అంటే మనిషి ఎక్కడున్నా మనసు మాత్రం ఎక్కడుంది? అమ్మనాళ్ళ మీద ఉంది. అలాగా భూమి మీద ఉన్న మనుషులు పరలోకంలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు ఎప్పుడైనా ఆలోచిస్తారండి? పరలోకంలో దేవుడు ఎలాగున్నాడు, పక్కనే ఉన్న యేసుప్రభు ఎలాగున్నాడు, అసలు ఎలాగున్నారో దేవుడు పిల్లలు ఎలాగున్నారో, పరలోకం ఎలాగుందో, మా నాన్న ఏం చేస్తున్నాడో, ఎప్పుడైనా దేవుడి మీద ఎలాంటి ప్రేమ కలుగుతుందండి మనుషులకి? ఇలా దేవుడిని ప్రేమించగలిగితే, మరలా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ప్రసంగం, ఒకవేళ మీరు దేవుడిని మీద ప్రేమ గనక మీకు కలిగితే, దేవుడిని ప్రేమించటం గనక మీరు ప్రారంభిస్తే, దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. అదే మీరు వింటారు ఇప్పుడు. అద్భుతం ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అందరూ తీసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు, జాగ్రత్తగా పదాలు చూసుకోండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు అనుందా, తాను ప్రేమించిన వారి కొరకు అనుందా? ఇది పట్టుకోవాలి జాగ్రత్తగా. ఇది అందరికీ కాదు. ఇది ఇక్కడ దేవుడు చెప్తున్న వచనం అందరికీ కాదు. ఇది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాడు. కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, ఎవడు విశ్వం ఇచ్చేశాడు, యేసుప్రభుని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు ఈ భాగంలో దేవుడు ప్రేమించిన వారి కొరకు కాదట, ఇది తన్ను ప్రేమించే వారి కొరకట. అందరూ దేవుడిని ప్రేమిస్తారా? ఇది అర్థం అవ్వలేదేమో. అందరూ భార్యలను ప్రేమిస్తారా? ఇది అర్థమవుతుంది. నిజమేనండి, మా ఆయన అస్సలు ప్రేమించడు కదా.
అందరూ భర్తలను ప్రేమిస్తారా? కదపండి. అమ్మో, ఆవిడ గయ్యాలండి, ఉండడానికి ఎక్కడ ఉంటుందండి, మనసు అంతా అక్కడే ఉంటుందండి. అందరూ భార్యలను ప్రేమించరు, అందరూ భర్తలను ప్రేమించరు. అందరూ దేవుణ్ణి ప్రేమిస్తారా? అందరూ దేవుణ్ణి ప్రేమిస్తారంటే వస్తారు, వెళతారు, వింటారు. మాకు కాదు. చాలామంది ప్రసంగాలు వింటారండి. ఎందుకో మరి ఆ ప్రసంగాలు విన్నప్పుడు వాళ్ళ హృదయం ఎలాగుంటుందో తెలీదు. ఆ హృదయంలో ఈ వాక్యాలు పడుతున్నా అసలు ఏ మార్పు ఏమీ ఉండదు, చలనం ఏమీ ఉండదు. నేను మారాలి, నేను ఇలా దేవుడికి దగ్గర అయిపోవాలి, ఆ ఆలోచనలు ఏమీ పుట్టవండి. మరి ఎందుకో ఇలా వింటారు, ఇలా వదిలేస్తారు. వాళ్ళు ఎక్కడ దేవుడిని ప్రేమిస్తారండి? ఇక్కడ జాగ్రత్తగా చదవండి. 1 కొరింథీ 2:9. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఏమన్నా ఎంత బాగా చెప్పాడు చూసారా? మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. దేవుడట తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అంటే దైవ ప్రేమికులకు దేవుడు ఏదో సిద్ధం చేస్తున్నాడు, మళ్ళీ ఏదో ఏర్పాటు చేస్తున్నాడు. మళ్ళీ అప్పుడప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నప్పుడు, పిల్లలు బర్త్డే వస్తున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ పిల్లోడితో ఒక మాట అంటది, ఒరేయ్ ఈ బర్త్డేకి నేను ఒకటి సిద్ధం చేస్తానని నీకు. ఏంటి మమ్మీ అంటే, లేదు ఆ రోజే చూడాలి నువ్వు అంటారా? నీకు ఇష్టమైంది ఒకటి కొంటున్నాను అనేసరికి అసలు కళ్ళు కాయలు కాసేటట్టుగా ఎదురు చూస్తాడు. ఎప్పుడు వస్తుందిరా నా బర్త్డే, ఏం కొన్నారో. మా ఇంట్లో నాకు కొడుకుంటాడండి, చిన్నోడు. ఆడు ప్రతి సంవత్సరం డాడీ ఈ బర్త్డేకి నేను నీకు ఒకటి ఇస్తున్నాను అంటాడు. ఆడు చిన్నోడు. ఆడు పాపం మేము బిస్కెట్లు కొనుక్కోవడానికి, చాక్లెట్లు కొనుక్కోవడానికి అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ జమ చేసుకుని వాడి డబ్బులతో నా ప్రతి బర్త్డేకి ఏదో ఒకటి కొంటాడండి. ప్రతి బర్త్డేకి కొంటాడు. కొనేసి నాకు ఇస్తాడు, డాడీ నీ బర్త్డేకి కొన్నాను డాడీది. నిజంగా రండి, అందరూ ఇచ్చేవి ఒక ఎత్తు అయితే కొడుకు ఇచ్చే దాంట్లో ఎలాగుంటుందండి సంతోషం, చిన్నోడు ఇచ్చే దాంట్లో. మన చెప్తున్నాడు, డాడీ ఈ బర్త్డేకి నేను ఒకటి ఇవ్వబోతాను నీకు. ఏట్రా బాబు అంటే, ఆ రోజే చూడాలి నువ్వు అంటాడు. ఎలాగుంటుంది? దేవుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవో సిద్ధం చేస్తున్నాడట. ఏటి తండ్రి అని అడిగితే అంటున్నాడు వెంటనే అక్కడే, అవి కంటికి కనబడలేదు. అంటే ఇప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకానికి ఆకాశం ఇచ్చాడు. కనబడుతుందా? కనపడటం లేదా? కనబడింది. భూమి ఇచ్చాడు, కనబడుతుందా? కనబడుతుంది. ఆహార పదార్థాలు ఇచ్చాడు, కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. యేసుప్రభుని ఇచ్చాడు. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ప్రజలకు కనపడ్డా? కనపడ్డాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సిద్ధం చేస్తున్నాను. అవి మీ కంటికి కనబడవు, చెవులకి వినబడవు. ఎలా ఉంటుందా అని కొంచెం హృదయంతో ఆలోచిస్తే హృదయానికి అర్థం కాదట. ఏంటిది ఇంతకీ? ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ఎప్పుడైనా బైబిల్ ఎలా చదువుకున్నారా? ఆయన్ను ప్రేమించే వారికి మరలా సిద్ధం చేస్తున్నాడట. ఆయన ప్రేమించిన వారి కొరకు ఈ విషయం ఇచ్చేశాడు. ఇది కాదు, దీని గురించి కాదా ఇది మాట్లాడుతుంటా. ఆయన్ను ప్రేమించే వారికి ఏదో సిద్ధం చేస్తాడట. అది కంటికి కనబడదట, చెవికి వినబడదట, హృదయానికి గోచరం కాదట. ఏంటి తండ్రి అది? ఎప్పుడైనా అడుగుతారా దేవుణ్ణి ఎలా? మీరు వాక్యాలు చదువుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలా ప్రశ్నలు వస్తాయా? ఏంటి తండ్రి అని అడుగుతారా? అడిగితే ఆయన అంటున్నాడు, సస్పెన్స్. అది నీ కంటికి కనబడదు, నీ చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాదు. ఏమన్నా ఓ మాట్లాడగనా? ఇక్కడ నేను నీకు ఏదో సిద్ధం చేస్తున్నాను అన్న ఆయన చిన్నవాడా పెద్దవాడా? చాలా పెద్దోడు. ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడు నన్ను ప్రేమించావు కదా, నీకోసం ఏదో సిద్ధం చేస్తున్నాను అన్నాడు అంటే ఇప్పుడు ఈ విశ్వానికంటే గొప్పదై ఉంటుంది కదా అది. బాగా ఆలోచించాలి మీరు. ఆయన ప్రేమించిన వాళ్ళకి విశ్వం ఇచ్చాడండి. విశ్వం ఏమన్నా చిన్నదండి? కాదు. మరి ఆయన్ను ప్రేమించే వారి కొరకు ఏదో సిద్ధం చేస్తున్నాను అన్నాడు అంటే అది ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఆలోచించుకోండి ఒకసారి, ఇమేజ్ చేయండి. ఒకవేళ అలా ఉంటుంది తండ్రి అంటే, నీ వల్ల పడదు నాయన దాన్ని ఊహించుకోవడానికి అన్నాడు. నీ వల్ల పడదు నాయన, అది నీకు అర్థం కాదు నాయన అది అన్నాడు. అంత గొప్పది ఏం సిద్ధం చేస్తున్నాడండి? ఆలోచిద్దాం, బైబిల్లో తిరుగుదాం, దేవుణ్ణే అడుగుదాం. అంతకంటే ముందుగా మీకు ఒకటి అర్థం అవ్వాలి. ఇక్కడ
అసలు ఆయన్ను ప్రేమించే వారికే ఇస్తానంటున్నాడు. ఇది అందరికి ఇవ్వనన్నాడు. ఈ స్పెషల్ ఆఫర్ ఎవరికి? ఇది ఆయనను ప్రేమించిన వారికి, అంటే గాడ్స్ లవర్స్, దైవ ప్రేమికులు, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకే ఇది. మనుషులు చాలామందిని ప్రేమిస్తారు, భార్యను ప్రేమిస్తారు, భర్తను ప్రేమిస్తారు, పిల్లల్ని ప్రేమిస్తారు. ఇంకా యవనంలో ఉన్న పిల్లలు అయితే రోజపు పట్టుకుని ఎవడ తిరిగితే ఆడనకాలు తిరుగుతూ ఉంటారు, ఇలా ఆడిని ప్రేమిస్తారు. అంతే కదండి. రకరకాల ప్రేమలు ఉన్నాయి భూమి మీద. ఇది దేవుడు చెప్తున్న ఇది ఏదైతే ఉందో ఇది అందరికీ కాదు, దేవుడిని ప్రేమించిన వారికి. ఇప్పుడు మాట్లాడుతాను, అసలు బైబిల్ ప్రకారం దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం అడుగుతున్నాను నేను. బైబిల్ ప్రకారం దేవుడిని ప్రేమించటం అంటే ఏంటో తెలుసండి? దేవుడి ఆజ్ఞలను పాటించటం, అంతేనా? 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. ఎంత రాశాడు చూసారా? ఇంతకీ నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అన్న దేవుడు ఏంటి తండ్రి మిమ్మల్ని ప్రేమించటం అనేసరికి ఎక్కడ చెప్పాడు? నేను చెప్పిన ఆజ్ఞలను పాటించటమే నన్ను ప్రేమించటం. ఇది పెద్ద కష్టం అండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన బైబిల్లో రాసిన ఆజ్ఞలను పాటించటమే ఆయనను ప్రేమించటం. ఇంతకీ ఆజ్ఞలలో ఏం రాశాడు? ఇది తెలియాలి. మళ్ళీ చాలా ఆజ్ఞలు రాశాడు. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు కూడా దేవుని యొక్క ఆజ్ఞలే. ఇప్పుడు ఈ ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, లేదంటే దేవుడు పదే పదే బైబిల్లో చెప్పిన ఒక ఆజ్ఞ చూపిస్తాను నేను. ఇదే యోహాను గారు రాసిన పత్రికలో మీరు 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 18వ వచనం జాగ్రత్త చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, ఇక్కడ జాగ్రత్తగా వినండి. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనము దేవుడిని ప్రేమించాలి. ఎంత బాగా రాశాడు చూసారా? తండ్రి మిమ్మల్ని ప్రేమించటం అంటే ఏంటి తండ్రి అనేసరికి ఎక్కడ అంటున్నాడు? ప్రేమించటం అంటే మీరు ఎక్కువగా ప్రేమ అనేసరికి దేనితో కనబరుస్తారో నాకు ముందే తెలుసు నాయన. మీ సంగతి నాకు తెలుసు కదా, మీ మనుషుల సంగతి నాకు తెలుసు కదా. ప్రేమ అనేసరికి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇదా ప్రేమ? ఇదండి మాటలు అండి ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? అక్కడ ఆ 18వ వచనంలో ప్రారంభంలో ఒక మాట అన్నాడు, చిన్నపిల్లలారా. అందరి బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో ఉందా? ఇప్పుడు చిన్నపిల్లలారా అని పెద్దవాళ్ళకి చెప్తున్నాడా, సండే స్కూల్ పిల్లలకి చెప్తున్నాడా? పెద్దవాళ్ళని చిన్నపిల్లలారని ఎందుకు పిలిచాడు? ఎప్పుడైనా ఆలోచించారా? చిన్నపిల్లలారని ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? అక్కడ మనలో చాలా మందిని పిల్లలుగానే ఉండిపోయాం దేవుళ్ళలో. ఎలాగా? ఆ పిల్లలు ఏం చేస్తారట? ఈ పిల్లలు ఎప్పుడు కూడా మాటతోనే నన్ను ప్రేమిస్తారు. ఆ మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా నా దృష్టిలో చిన్నపిల్లలు. అర్థమైంది వాక్యం? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక. చాలామంది ఏంటి తెలుసా? రాత్రి మీరు సభకు వచ్చారు కదా, అందరూ వచ్చారా? రాత్రి ఒక ఉదాహరణ చెప్పాను. నీవు చేసిన మేలులకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంతా విస్తార తైలంబు నీకు ఇచ్చిన. అంటే ఇది మాటలతో దేవుడిని ఎలా చేశారు? ఇప్పుడు ఎంతో ప్రేమ ఉన్నట్టుగా పాట పాడారు. రాత్రి ఉదాహరణ చెప్పాను కదా, అంత తైలం వద్దు, 15 కేజీల ఆయిల్ తెమ్మంటే తెస్తారా? మాటలతో వేలాది నదులంతా తెస్తారు, చేతులతో 15 కేజీలు కూడా తయారు. వీళ్ళనే దేవుడు బైబిల్లో అంటాడు యువర్ కిడ్స్. అంటే దేవుడి మనసెరగని చిన్నపిల్లలు మీరు. అసలు అక్కడ చిన్నపిల్లలని అన్నారు. ఎందుకన్నాడు చెప్పనా? అసలు నువ్వు పెద్దవాడవైతే, నాలో ఎదిగిన వాడవైతే, నా గురించి పూర్తిగా జ్ఞానం వాక్యం తెలిసిన వాడవైతే, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించండి. క్రియ అనగానే పని, సత్యము అనగానే వాక్యము. అర్థమైందా? నువ్వు
దేవుడి పనితో, దేవుడి వాక్యము చెబుతూ ప్రజలకి నా కొరకు పని చేస్తూ నన్ను ప్రేమించాలి. పని ప్రేమ అన్నాడు. ఈ పని చిన్నపిల్లలు చేయరు. ఎవరు చేస్తారు? దేవుడి జ్ఞానంలో ఎదిగిన పెద్దవాళ్ళు చేస్తారు. ఇది అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. నా వైపు చూడండి అందరూ. చిన్నపిల్లలది ఎలాగుంటుందో చెప్తాను. అమ్మ బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ సైజు పిల్లలు ఉంటారు. ఇక్కడ పిల్లలను చూసారా? చిన్నపిల్ల 3-4 సంవత్సరాలు ఉంటాయా? అంతే, ఒక 5 సంవత్సరాలు ఉంటాయేమో. అమ్మ బట్టలు ఉతుకుతున్నప్పుడు ఈ పిల్ల వెనకాల వెళ్తుంది. అమ్మ నేను కూడా బట్టలు ఉతుకుతాను అంటది. బాగా వినాలి. ఈ సైజు పిల్ల అమ్మ దగ్గరకు వచ్చి బట్టలు ఉతుకుతాను అన్నది అనుకోండి, అమ్మ కళ్ళల్లో ఏమొస్తుంది? అబ్బా, కొనంత లేదండి నా కూతురు, అప్పుడే నాకు సాయం చేస్తానంటుంది, బట్టలు ఉతుకుతానంటుంది, వెరుగుడు తల్లి ముద్దాడేస్తుంది, చాలా ఆనందపడిపోద్ది. బట్టలు ఉతుకుతావమ్మా అని పెద్ద దుప్పటట్టుకొచ్చి ఇస్తుందా? ఏమంటది చెప్పాలా? మాట అన్నావు చాలురా, నువ్వు ఉతకలేవురా, పక్కన కూర్చోరా అంటది. అంతేనా? ఇంకా అక్కడికే మారం చేస్తే చిన్న కచ్చిపిస్తుంది. అది కొట్టేసి ఈ పిల్ల ఏమంటదంటే నేను బట్టలు ఉతికేసాను అంటది. బాగా వినాలి. చిన్నపిల్ల ఏమంటే బట్టలు ఉతుకుతానంటే మాట చాలమ్మా పక్కన కూర్చో అన్నది అమ్మ. ఈ పిల్లకి 20 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు అంటుంది అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ బట్టలు ఉతకమంటావా అంటది. అప్పుడు ఏమంటది చెప్పాలి అమ్మ? మాట చాలురా పక్కన కూర్చో అంటదా? బకెట్లో నానబెట్టాను పో అంటదా? బాగా ఆలోచించండి. 20 సంవత్సరాలు వచ్చిన పిల్ల బట్టలు ఉతుకుతానంటే అమ్మ సంతోషపడుతుందా? పని చేస్తే సంతోషపడుతుందా? పని చేయక మాట్లాడిన వాళ్ళు చిన్నప్పుడు మాట్లాడితే పర్వాలేదు, పెద్ద ఎదిగిన తర్వాత కూడా మాటలే పనులా. మీకు అర్థమైంది ఇప్పుడు? అక్కడ చిన్నపిల్లలారా అని ఎందుకు అంటున్నాడు అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పాలి, మీలో పాటలు పాడి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు అందరూ ఎవరు? ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు పాటలు పాడేస్తాను, ప్రార్థన చేస్తాను, ఇంటికి వెళ్ళిపోతానంటే మీరు ఎప్పటికీ దేవుళ్ళు ఎవరు? చిన్నపిల్లలు. లేదంటే గరిటె ఇవ్వండి వంట చేస్తానంటే పెద్దవాళ్ళు. కూరగాయలు కట్ చేస్తానండి అంటే పెద్దవాళ్ళు. సభకు డబ్బులు ఇస్తాను అండి అంటే పెద్దవాళ్ళు. గ్రౌండ్లోకి వచ్చి పని చేస్తానంటే పెద్దవాళ్ళు. పాటలు పాడతాను, ప్రార్థన చేస్తాను, ఇంటికి వెళ్ళిపోతానంటే దేవుడు అంటున్నాడు, ఎంతకాలంరా చిన్న బతుకు, ఎదగరా మీరు మరగుజ్జులా? అంతే కదండి. ఎదగనోడిని ఏమంటారు? వయసు వస్తుంది కానీ హైట్ పెరగట్లేదు అనుకోండి, ఏమంటారు వాడిని? ఏమంటే మనం ఏమన్నా మరగుజ్జులమా? దేవుళ్ళు మరగుజ్జులమా కదా? ఖచ్చితంగా మరగుజ్జులమే. బాప్తిస్మాలు తీసుకొని సంవత్సరాలు అయిపోతున్నా, ప్రసంగాలు వింటున్నా. ఎందుకోనండి, చాలామంది పనికిరారు. వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. మైక్ ఇచ్చి పాట పాడమనండి, అసలు మైకుల్లో సౌండ్ బాక్సులు పగిలిపోయేటట్టు పాట పాడతారు. వీళ్ళందరినీ దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? చిన్నపిల్లలారా. మళ్ళీ చదువుతారా మాట? 1 యోహాను 3:18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఏం చేయాలి? ఎంత బాగుంది చూసారా? దేవుణ్ణి ప్రేమించేవాడు మాటలు కాదట. ఆ మాటలు మాట్లాడేవాడు దేవుణ్ణి ప్రేమించటం లేదట. క్రియలతో నన్ను ప్రేమించండి. ప్రారంభంలో మీ కీర్తన గ్రంథంలో ఒక మాట చదివించాను. యెహోవా భక్తులారా, ఆయన మీరు ఏం చేయాలి? ప్రేమించండి. అంటే అర్థం ఏంటి? ప్రేమించండి అంటే అర్థం ఏంటి? ఈ వచనం ప్రకారం పని చేయండి. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు యేసుప్రభు. పేతురు ఏమన్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే వెరీ గుడ్ మై సన్, ఇంటికి వెళ్ళిపో అన్నాడా? పని చెప్పాడా వెంటనే? నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయు, నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు. 1 సారా 2 సార్లా 3 సార్లా? ఎందుకు 3 సార్లు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అక్కడ 3 సార్లు ఎందుకు అడిగాడు యేసుప్రభు? ఎందుకు అడిగాడు తెలుసా? ఏదైనా ఒక కష్టమైన పనిని చేయడానికి అవతలవాడు ఒప్పుకుంటున్నప్పుడు నిజంగా చేస్తావా ఒకసారి ఆలోచించుకో అంటారు. మీకు ఇది అర్థం అవ్వదు. మీ పిల్లోడు చిన్నోడు, అప్పుడే సైకిల్ నేర్చుకున్నాడు. వాడు, మమ్మీ నేను షాప్కి వెళ్ళి 25 కేజీలు బస్తా తెచ్చేస్తాను అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమంటుంది తల్లి? రే ఒక్కసారి ఆలోచించుకో, తేగలవా అంటదా? అందా? ఎందుకు పదే తేగలవా ఆలోచించుకో, లేదా మీ నాన్న పంపమంటావా, నిజంగా ఆలోచించుకో, లేదా పక్కవాడు ఫ్రెండ్ని తీసుకెళ్తావా, ఇన్నిసార్లు ఎందుకు అడుగుతుంది చెప్పండి తల్లి? చిన్నోడు
బరువైన పని చేస్తానంటున్నాడు కనుక అన్నిసార్లు. ఏమంటే యేసుప్రభు ఏది మాట్లాడినా అందులో బోల్డంత అర్థాలు ఉంటాయి. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలు మేపు అన్నాడు. వదిలేశాడా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇదేంటి ప్రభువుకి ఏమన్నా కొంచెం చాదస్తం ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో? ఎవరికి ఫీలింగ్ ఇది? పేతురుకు లోపల. అందుకే చూడండి, మీరు మూడోసారి అడిగేసరికి పేతురు గారిలో ఏమొచ్చేసిందట? వ్యసన పడిపోయాడట. ఇదేంటి పదే 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 అడుగుతున్నాడు, ప్రేమిస్తామండి, ప్రేమిస్తానని చెప్తున్నాడు కదా, మేపమన్నాడు, మేపుతానంటున్నాడు కదా. వ్యసనం ఎవరిలో వచ్చిందట? పేతురు గారు వ్యసన పడిపోతూ, అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా అంటే, నా గొర్రెలను మేపు అన్నాడు. అంటే గొర్రెలను మేపటం ఏంటి చెప్పండి? ఇప్పుడు పని. దేవుణ్ణి ప్రేమించటం అది కష్టంతో కూడుకుంది కనుక, పేతురు చేస్తావా? పేతురు చేస్తావా? చేశాడా? పేతురు చేశాడు. మాట ఇచ్చినప్పుడు ఎలాగుందండి? లెస్ నేను మేపేస్తాను అన్నాడు. రంగంలోకి దిగేసరికి ఎలాగుంది? పట్టుకెళ్ళి జైల్లో వేసి కొడా దెబ్బలు కొడుతుంటే, అమ్మ బాబో, యేసుప్రభుకి అనవసరంగా మాట ఇచ్చానేమో అని అనుకుంటాడా లేదా లోపల? అప్పుడప్పుడే కదండి ప్రభులోకి వచ్చారు. తర్వాత విశ్వాసంలో బలపడిన తర్వాత అన్నారు ఏమని? మా ప్రాణాలు తీసేసిన, మా శరీరాలను చంపేసిన, ఆత్మను దేహమును నశింపజేయగల దేవునికి భయపడతాం తప్ప మీకు మేము భయపడము. ఇది తొలినాళ్ళలో కొట్టిన డైలాగ్ కదండి. వాళ్ళు విశ్వాసంలో బలపడిన తర్వాత మాట్లాడిన మాట. దేవుని పిల్లలారా, బాగా ఆలోచిస్తే దేవుణ్ణి ప్రేమించటం అంటేనండి పనండి. మాటలు ఈజీగా ఉంటాయి, పని కష్టంగా ఉంటుంది. ఇంత మండుటెండల్లో ఇంట్లో కూర్చోవడానికి ఆపసోపాలు పడుతున్నారు మనుషులు. ఈ మండుటెండల్లో వచ్చి పొయ్యి దగ్గర వంట చేయాలంటే ఎలాగుంటుంది వంట చేసే వాళ్ళకి? ఎంత కష్టం అండి అది, ఎంత శ్రమ అండి అది. ఎవరి కోసం పడుతున్నారు? దేవుని కోసం. అంటే వాళ్ళకి దేవుడి మీద ఏముంది? ప్రేమ. ఈ వేడిని తట్టుకోలేదు అనుకోండి, తర్వాత వచ్చి ఆ వేడిని అసలు తట్టుకోలేము. ఏ వేడి? పాతాళంలో వేడి ఎలాగుంటుందా? ఇంతకు మించి డబల్ ఉంటుందా? నాకు అనిపిస్తుంది ఇది ట్రయల్ వర్షన్ అనమాట. ఒరే, పాతాళానికి వస్తే ఇలాగ ఉంటుంది, ఫ్రై అయిపోతావు. ఇది దీనికంటే డీప్ రోస్ట్ అక్కడ. కనుక ఇక్కడేమైనా తట్టుకుని దేవుడి కోసం బ్రతికావా, పరదేశకు వస్తావు. మీరు చూడండి, బాగా ఏసీలో ఉండి 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 ఒకసారి బయటకు వచ్చాడు అనుకోండి, ఎలాగుంటుంది? అది పాతాళం, ఇది పరదేశం అనమాట. మీకు అర్థపడని చెప్తున్నాను. ఇది పాతాళం, లోపల ఉంటే పరదేశ్. ఇప్పుడు మీరు దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతారు? పరదేశకి వెళ్ళిపోతారా? పాతాళానికి వెళ్ళిపోతారా? పరదేశకు వెళ్ళాలంటే భూమి మీద కష్టం వచ్చినా దేవుడి కోసం మనం ఏం చేయాలి? పని. ఆ పని చేయటమే దేవుడిని ప్రేమించటం. ఎంత బాగా రాశాడు చూసారా? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుడిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదట మనం చదువుకున్న మాట ఏది? తన్ను ప్రేమించు వారికి కొరకు దేవుడు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. ఇంతకీ దేవుణ్ణి ప్రేమించే వారికి తిరిగి దేవుడు ఏదో సిద్ధం చేస్తున్నాడట. అది కంటికి కనబడదట, చెవికి వినబడదట, హృదయంతో ఆలోచిద్దామంటే గోచరం కాదట. ఇంతకీ ఏంటి తండ్రి అది అంటే, మీకు తెలియదు నాయన, చెప్తే నేనే చెప్పాలన్నాడు. ఇప్పుడు మనం లోతుగా ఆలోచిస్తే దేవుణ్ణి ప్రేమించడం అంటే దేహాన్ని ఇవ్వటం. పనికి ఏమి ఇవ్వాలి చెప్పండి? దేహం ఇవ్వాలి. ఇంకా చెప్పనా, కొంతమంది పాపం దేహం ఇచ్చే టైం లేక వాళ్ళు దేహంతో కష్టపడిన ధనం పట్టుకొచ్చి దేవుడికి ఇస్తారు. ఇచ్చారా? ఇచ్చారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకు కలిగిన వస్తువులు దేవుడికి ఇస్తూ ఉంటారు. అయ్యా, మేము వ్యవసాయం చేసాం, పంట పండింది, ఈ 4 బస్తాలు దేవుడి కోసం వాడండి. బియ్యం ఇచ్చారు, వాళ్ళ కష్టం, వాళ్ళ 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 ధాన్యం, వాళ్ళ బియ్యం ఇచ్చేసి దేవుడి కొరకు వాడండి, దేవుడి కొరకు, దేవుడి పిల్లలకి భోజనాలు పెట్టండి. ఇక్కడ మాట్లాడుతాను, జాగ్రత్తగా వినాలి. దేవుడికి మనం బియ్యం ఇస్తున్నాం, లేదా దేవుడికి ధాన్యం ఇస్తున్నాం, దేవుడికి పప్పులు ఇస్తున్నాం, దేవుడికి ఏదో వస్తువులు ఇస్తున్నాం, లేదా దేవుడికి దేహాన్ని ఇస్తున్నాం, లేదా దేవుడికి ధనాన్ని ఇస్తున్నాం. ఏమన్నా మనం ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా దేవుడికి ఇస్తున్నాం కదా, దేవుడి కోసం చేస్తున్నాం కదా. బాగా వినాలి. ఈ ఇవ్వటం కానీ చేయటం కానీ ఎవరు చేస్తారంటే అందరూ చేయరు. ఎవరు చేస్తారు? దేవుడిని ప్రేమించిన వారు చేస్తారు. దేవుడిని ప్రేమించి దేవుడి కొరకు ఇవన్నీ మనం ఇస్తున్నప్పుడు బైబిల్లో మీరు ఆశ్చర్యపోయి ఆనందపడే మాట ఒకటి రాశాడు. ఏంటో తెలుసా? నాయనా, నా మీద ప్రేమతో నువ్వు నాకు ఇస్తున్నావు కదా, ఇచ్చిన దేనిని నేను మర్చిపోనని రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
10వ వచనం చూడండి బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు చేసిన కార్యములు. ఇందాక మనం ఆ దేవుణ్ణి ప్రేమించటం అంటే పనులు చేయటం అన్నాం కదా. ఇప్పుడు ఆ పనుల గురించి మాట్లాడుతాడు మళ్ళీ ఇక్కడ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో. మీరు చేసిన కార్యమును. ఇదిగో 3 రోజులు సభలు పెట్టారు కదా, ఆ సభల కోసం ఎవరో కష్టార్జితాన్ని ఇచ్చారు కదా, ఆ సభలకు వస్తున్న పిల్లలకు వంటలు చేయడానికి ఎక్కడెవరో కష్టపడుతున్నారు కదా. ఇవన్నీ దేవుడి కోసం మనం చేస్తున్న కార్యాలండి. మనం చేసిన శుభకార్యాలు దేవుడు గుర్తుపెట్టుకోడు. మీ కూతురికి పెళ్లి చేసి ఉంటారు చాలా గ్రాండ్గా 10 రోజుల నుంచి కష్టపడి, అసలు కౌంట్లోకే రాలేదు అది దేవుడికి. మీరు బర్త్డేలు చేసుకుంటారు, దేవుడు వాటిని పట్టించుకోడు. మీ శుభకార్యాలు ఏం పట్టించుకోడు. దేవుడి కార్యాలు ఏం చేసావు నువ్వు? ఎప్పుడైనా కూతురు పెళ్లి చేసినంత ఘనంగా దేవుడి కోసం మీటింగ్ చేసావా? బర్త్డే చేసుకున్నంత గొప్పగా దేవుడి కోసం ఎప్పుడైనా కార్యం చేసావా? కొంతమంది చూస్తే భలేగా ఆనందం వేస్తుందండి. పెళ్ళి అయిపోయి 40 సంవత్సరాలు అయిపోయినాయి, యానివర్సరీలు చేసుకుంటారు. ఇంకా వాళ్ళు 40వ యానివర్సరీ అట, 45వ యానివర్సరీ. అయ్యగారికి ఎంత ప్రేమ అమ్మాయి గారు అంటే. 45వ యానివర్సరీ చేస్తున్నాడు అంటే మరి ఎంత ప్రేమ అండి భార్య అంటే. అంత ప్రేమ దేవుడి మీద ఉందా? ఇది నా 1వ మీటింగు, ఇది నా 2వ మీటింగు, ఇది నా 45వ మీటింగు అంటాడా? జీవితకాలంలో 40 మీటింగులు చేస్తాడండి, కానీ 45వ యానివర్సరీ చేసుకుంటాడు. ఇవి మీ సొంత కార్యాలు. మీరు మనుషులను ప్రేమించి మనుషుల మీద పిచ్చితో మీరు వ్యర్థం చేసుకుంటున్న డబ్బులు అవి. కష్టం, అది ఏ వృధా అండి అవన్నీ. ఇప్పుడు ఆ కార్యం చేశాడు తప్పు కాదు, యానివర్సరీ చేసుకోవడం తప్పు కాదు. దైవజనుని పిలిచి ఇంటి దగ్గర ప్రార్థన పెట్టి 4గురికి వాక్యం చెప్పిస్తాడా యానివర్సరీలో? చికెన్ వండుకొని, మటన్ వండుకొని, చుట్టాలందరినీ పిలిచి, ఎవడు ఇక్కడ వీళ్ళు తింటూ ఉంటారు, వెనకాల ఎవడో సిట్టింగ్ వేసి అక్కడ మందు తాగుతూ ఉంటారు. ఆ మందు తాగినోడు చివరిలో గొడవ పెట్టేసి ఈడినే కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అదే వాళ్ళ పార్టీలు జాతరలో ఈ కార్యాలు చేస్తున్నారు. కానీ దేవుడి కార్యాలు ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎంత బాగా రాశాడు చూసారా? 10వ వచనం మళ్ళీ చదువుతాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇక్కడ ఇంకొకటి ఇచ్చాడు మనకి హోపు. ఏటట? ఇదిగో నేను నీ కోసం చాలా చేశాను కార్యాలు, వాటన్నిటిలో నా ప్రేమను గుర్తించావు, తిరిగి మరలా నన్ను ప్రేమిస్తున్నావు. అంతేనా? చివర్లో అంటున్న మాట అదేనా? తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే నువ్వు చిన్న చిన్నవి దేవుడికి ఇస్తున్నావు. బైబిల్లో ఒక మాట అంటాడు, మీ అందరికీ తెలుసు, నా నామం నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము మీరు పోగొట్టుకోరు. నీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం పోగొట్టుకోరట. నువ్వు ఏ వస్తువు ఇచ్చినా ప్రతిఫలం పోగొట్టుకోవట. నీ దేహాన్ని ఇస్తే అసలు దానికి మించిన ఆనందమే దేవుడికి లేదు. ఎందుకంటే బైబిల్లో చెప్పాడు కదా, సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోనండి. దేహమే ఇచ్చేస్తే, జీవితమే ఇచ్చేస్తే, దేవుడి కోసమే దైవజనుడిగా సేవలో నువ్వు సాగిపోతూ ఉంటే ఎంత గొప్ప అండి, ఎంత గొప్ప జీవితం అండి అది. అసలు నిజంగా చెప్తున్నానండి, దైవజనుడిగా మారి బ్రతకటం అంటే ఈ లోకంలో దానికి మించిన గొప్ప అధికారం కానీ, గొప్ప పోస్ట్ కానీ, గొప్ప ఉద్యోగం కానీ, సేవకుడికి మించిన పెద్ద జాబులు ఏవి లేవండి ప్రపంచంలో. విశ్వం ఆయింది, సృష్టి ఆయింది. సృష్టిలో ఆయన కొరకు బ్రతకడం కంటే పెద్ద ఉద్యోగం ఏముంటుంది చెప్పండి? గొప్ప ఉద్యోగం ఏముంటుంది చెప్పండి? కలెక్టరా? దిగిపోతాడు 60 సంవత్సరాలకి. దిగిపోడా? ముఖ్యమంత్రి 5 సంవత్సరాలే, 6 సంవత్సరం గ్యారంటీ లేదు. మేము తెలంగాణలో ఉన్నామండి. తెలంగాణలో అసలు మాకు కేసీఆర్ గారు అనేవారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. నిజమే అనుకున్నాం అందరం. 10 సంవత్సరాలకి ఇంటికి పంపించారు ఆయన్ని. ఎవరికండి శాశ్వతం అధికారం? అధికారం ఏమైనా శాశ్వతమా? ఆ పోస్ట్ ఏమైనా పెద్ద గొప్ప కాదండి. దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు చూసారు సేవకుడు, గొప్ప పోస్ట్ ఇది, నో రిటైర్మెంట్. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, తన నామమును బట్టి చూపిన ప్రేమ. ఏ విధంగా చూపించారు? క్రియల రూపంలో. అందరి గురించి కాదు, మళ్ళీ ఈ భాగం కూడా. ఇదిగో మీరు ప్రారంభంలో చెప్పాడు కదా, మీరు చేసిన కార్యమును. ఇంతకీ ఏం చేశారు? పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. పరిశుద్ధులకు ఉపచారం అనేసరికి ఏమంటే రాత్రిపూట సభల్లో కూర్చోడానికి వచ్చి పిల్లలందరూ కూడా ఎవరి పిల్లలు? వాళ్ళు దేవుని పిల్లలు కదండి. దేవుని పిల్లలకి దేవుడు వాక్యం అందించటం,
దేవుని పిల్లలకి భోజనాలు సిద్ధం చేసి అక్కడ పెట్టడం, అది పరిశుద్ధులకు మనం చేసే ఉపచారం, పరిచారం. ఎంత గొప్ప భాగ్యం అది. అందుకే ఏమండి, దైవజనుడు ప్రతిసారి దేవుడు పని చేయండి, దేవుడు పని చేయడం మీకు ఎందుకు చెప్తాడో తెలుసు? మీకు తెలియదు, అది ఆయనకి తెలుసు. మీరు పని చేస్తే దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు, మరవడు అంటే అర్థం ఏంటి చెప్పండి? మరవడు అంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు మీకు ఎవరైనా సాయం చేసిన వాళ్ళతో ఒక మాట మీరు మాట్లాడతారు, అన్న మీరు సాయం చేశారు కదా, మీ సాయాన్ని ఊరకనే మర్చిపోను అంటే అర్థం ఏంటి? తిరిగి మరలా ఏదో ఇస్తారు. మాకు తెలంగాణలో ఒక మంచి సాంప్రదాయం ఉంటుందండి. ఏంటంటే సాంప్రదాయం, వాళ్ళు ఏదైనా మటన్ కూర, చికెన్ కూర వండుకుని బాక్సులు వేసి మా ఇంటికి పంపించారనుకోండి, మేము ఆంధ్ర నుంచి వెళ్ళి అక్కడ ఉన్న తొలినాళ్ళలో మాకు తెలియలేదు. మనకి కొంచెం ఆంధ్ర పిల్లలు అనేసరికి కొంచెం మర్యాదలు ఎక్కువ, ఏ వండుకున్నా పక్కోడికి పెట్టాలని మేము బాక్సులు నిండా మటన్ కూర, చికెన్ కూర వేసి అవతలకి పంపించేవాళ్ళం. ఆ బాక్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, చికెన్ కూర, మటన్ కూర తినేశారు. ఇప్పుడు రిటర్న్ ఏమి ఇవ్వాలి? బాక్స్ ఇవ్వాలి. అప్పుడు అలా ఎలాగిచ్చేవారు తెలుసండి? ఒకవేళ వండుకుంటే అందులో మళ్ళీ మటన్ కూర, చికెన్ కూర వేసి ఇచ్చేవారు. ఒకవేళ వండుకోవడానికి వీలు పడకపోతే కనీసం అందులో లడ్డూలో, బిస్కెట్లో, కారబొందో అందులో వేసి పంపించేవారు బాక్సు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇచ్చినప్పుడు మన ఊరకనే ఖాళీ బాక్సులు వాళ్ళకి ఇవ్వకూడదు, ఏదో ఒకటి ఇవ్వాలి. మనుషులకే ఎంత నీతి ఉంటే మీరు చేస్తున్న కార్యాలు, మీరు ఇస్తున్న డబ్బులు, మీ శరీరాన్ని ఇస్తే దేవుడు మర్చిపోతాడా? తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే దైవ ప్రేమికులుగా మారి దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుడు పనిని తెలుసుకుని, మీరు ఎప్పుడైతే దేవుడి పని కోసం మీ దేహాలు, ఆరోగ్యాలు, మీ ధనము, మీ వస్తువులు, మీ కష్టం ఎప్పుడైతే ఇస్తున్నారో దానిని దేవుడు మరిచిపోడట. ఇందా చదువుకుని వచ్చును, మన ప్రారంభం అక్కడే తిరుగుతున్నాం. ఏంటది? 1 కొరింథీ 2:9. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి బాగా. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడు పని చేయటం, దేవుడికి ఇవ్వటం. వాళ్ళ కొరకు మరలా దేవుడు ఏదో సిద్ధం చేస్తున్నాడు. ఏంటండి దేవుడు సిద్ధం చేసేది? ఇది అందరికీ కాదు, మళ్ళీ చెప్తున్నాను. దేవుడు పని చేసిన వారికి, దేవుడు కొరకు భూమి మీద ఏవైనా ఆస్తులు కోల్పోయిన వారికి, భూమి మీద ధనం కోల్పోయిన వారికి, దేవుడు కొరకు ఆరోగ్యం కోల్పోయిన వారికి, దేవుడు కొరకు జీవితం కోల్పోయిన వారికి. కాబట్టి ఈరోజు సేవకుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? లోకంలో అందరిలా బ్రతకడానికి అతనికి కూడా జీవితం ఉంది, కుటుంబం ఉంది, అందరిలా సంపాదించుకోవాలి, అందరిలా ఉద్యోగం చేయాలి, అందరిలా ఉండాలని కోరుకుంటాడు. కానీ అవి ఏవి అతనికి దక్కవండి. కారణం అవన్నీ వద్దనుకుని దేవుడు ఉంటే చాలనుకుని సేవలో కొనసాగుతున్నాడు. సేవే జీవితం అంటున్నాడు. ఆత్మల రక్షణ, వాక్యము, పని, ఏమంటే ఇలా జీవితం త్యాగం పెట్టేసి లోకం నాకు వద్దనుకుని ఆయన కోసమే బ్రతుకుతున్న వ్యక్తిని దేవుడు విడిచిపెడతాడా? ఎంత త్యాగంతో నా కొరకు బ్రతుకుతున్నావు నాయనా, నువ్వు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. ఏం చేస్తాడండి మరి మర్చిపోక దేవుడు? ఏం చేస్తాడు చెప్పనా? యేసు చెప్పాడు, శిష్యులందరినీ తయారు చేశాడు. పరలోకానికి వెళ్ళిపోయే ముందు వాళ్ళతో మాట్లాడుతూ నేను వెళ్ళిపోతున్నాను కదా అని మీ హృదయాలను కలవరపడనీయకండి అని చెప్పి ఒక మాట చెప్తాడు యేసు వాళ్ళతో. ఒకసారి జాగ్రత్తగా బైబిల్ తీసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం చూద్దాం. 2వ వచనం చదువుదాం బైబిల్లో. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇది అండర్లైన్ చేసుకోండి. యేసుప్రభు ఏం సిద్ధం చేస్తున్నాడట? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇందా చదువుకున్న మాట మన పాఠ్యభాగం 1 కొరింథీ 2:9. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయంతో ఆలోచిస్తే
గోచరం కాదు. ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్న మాట మీరు బాగా ఆలోచించండి. ఇదిగో నేను మీకు వెళుతున్నాను. ఎందుకు వెళుతున్నాను? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. అంటే భూమి మీద దేవుడు కొరకు బ్రతికిన వారికి, దేవుడు కొరకు త్యాగాలు చేసిన వారికి, దేవుడు కొరకు జీవితాలు ఇచ్చిన వారికి, ఆస్తులు ఇచ్చిన వారికి ఇప్పుడు దేవుడు సిద్ధపరుస్తున్నది ఏంటి చెప్పండి? పరలోకపు స్థలం. ఏ స్థలం? పరలోకపు స్థలం. ఇంత ఊరించి ఇదా చెప్పారు మీరు అనుకుంటారు. దీనికి అర్థం తెలియాలి ఇప్పుడు మీకు. ఏ స్థలం అట? మరలా అడుగుతున్నాను, ఏ స్థలం? పరలోకపు స్థలం. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే భూమి మీద స్థలాల గురించి మీకు అర్థం అవ్వాలి. ఏమంటే భూమి మీద ఒక 4 సెంట్లు స్థలం ఉందనుకోండి, ఎలాగుంటుంది మీ ఫీలింగ్? ఎలా ఉంటుంది? అమ్మయ్య, నాకు 4 సెంట్లు స్థలం, ఇల్లు కట్టుకుంటే పెద్ద ఇల్లు వస్తుంది, పైన ఇంకోటి వేసామంటే అపార్ట్మెంట్ అయిపోద్ది, అంతే కదా? ఈ స్థలం అంటే చాలా ఇష్టం అండి మనుషులకి. భూమి మీద స్థలం అంటే మనుషులకి చాలా ఇష్టం. ఇక్కడ ఒక మాట్లాడుతాను, మీది చౌటుపల్లి కదా. ఈ చౌటుపల్లిలో 2 సెంట్లు స్థలం కొనాలంటే ఎంత రేటు ఉంటుంది? స్థానికంగా ఉన్న రేటు చెప్పండి. ₹1,00,000 ఉంటుందా సెంటు అనుకుందాం. సెంటు 1,00,000 వేద్దాం. 2 సెంట్లకి ఎంత అయింది? 2 లక్షలు అయింది. వెరీ గుడ్. ఇప్పుడు నేను కోదాడలో కొనాలంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎందుకు పెరిగింది చెప్పాలి. కోదాడ సెంటర్కి వెళ్ళేసరికి ఇక్కడ 1,00,000కి ఇమ్మన్నట్టుగా అక్కడ కోదాడలో ఎవరు ఇస్తారా? ఎవరు. అక్కడికి వెళ్ళేసరికి 2 లక్షలు అవుతుంది సెంటు. వెరీ గుడ్. ఇప్పుడు నేను విజయవాడ బస్ స్టాండ్ పక్కన కొనాలనుకుంటున్నాను. చెప్పాలి ఇప్పుడు నాకు, ఎంత ఉంటుంది సెంటు? ఎంత ఉంటుంది? సెంటు 20-30 లక్షలు ఉంటుంది. అవునా? ఎక్కడ కొనాలనుకుంటే విజయవాడ పక్కన కొనాలి. నేను హైదరాబాద్ జూబ్లీస్లో కొనాలనుకుంటున్నాను. ఎంత ఉంటుంది తెలుసా? సెంటు నేల 5 కోట్లు ఉంటుంది. అక్కడంతా సినిమా యాక్టర్లు ఉంటారు, సినిమా వాళ్ళే ఉంటారు అక్కడ. సెంటు నేల 5 కోట్లు అండి. 5 కోట్లు. మాట్లాడుతాను, మీ చౌటుపల్లిలో ₹1,00,000 ఉన్న స్థలం కోదాడ వెళ్ళేసరికి 2 లక్షలు అయింది, విజయవాడ వెళ్ళేసరికి 30 లక్షలు అయింది, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వెళ్ళేసరికి ₹1,00,000 అయింది. ఎందుకు స్థలం రేటు పెరుగుతుంది? బాగా ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోవాలి. వాక్యాలు ఏమి అర్థం అవ్వండి చదువుకుంటూ పోతే. ఆలోచించుకోవాలా, అసలు స్థలం రేటు ఎందుకు పెరుగుతుంది? వసతులను బట్టి రేటు పెరుగుతుంది. నిజమా కదా? చౌటుపల్లిలో ఉన్న వసతులకి కోదాడలో ఉన్న వసతులకి తేడా ఉందా లేదా? హైదరాబాద్లో వెళ్ళాలంటే కోదాడ పక్కనే బస్సు ఉంటుంది, ఎక్కెళ్ళిపోతాం. ఈ చౌటుపల్లి నుంచి అక్కడికి వెళ్ళొద్దు. మీకు అర్థమైందా? అదే విజయవాడ బస్ స్టాండ్ పక్కన ఉన్నాం అనుకోండి, ఏ ఊరికి వెళ్ళాలన్నా పక్కనే బస్సు, ఫెసిలిటీస్, రోడ్డు బాగుంది, అన్నీ దొరుకుతున్నాయి. సిటీ ఏది కావాలన్నా పక్కనే దొరుకుతుంది. ఈ చౌటుపల్లిలో ఉన్న వాళ్ళకి అన్నీ దొరుకుతాయా? ఏది కావాలని ఎక్కడికి వెళ్ళాలి మీరు? విజయవాడ వెళ్ళాలి. విజయవాడలోనే ఇల్లు ఉంటే ఏది కావాలన్నా పక్కనే ఉంటుంది. కాబట్టి వసతులు ఎక్కువ ఉన్నాయి కనుక రేటు పెరిగింది. అవునా కదా? ఇప్పుడు విజయవాడ కంటే మరి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎందుకు పెరిగిందంటే దీని మీద టాప్ అది. ఇక్కడ నువ్వు విజయవాడలో కారు కొనుక్కోవాలంటే ముందేళ్ళు బుక్ చేసుకోవాలా షోరూంలో. అదే హైదరాబాద్లో కారు కొనుక్కోవాలంటే వరుసగా పెట్టేసి ఉంచుతాడు, వెంటనే డెలివరీ. రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి స్థలానికి అంటే అక్కడ అందుతున్న వస్తువుల బట్టి రేట్లు పెరుగుతున్నాయి. పోనీ ఇంకా మీకు అర్థం అవ్వలేదేమో, ఇంకోటి చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ₹1,00,000 5 కోట్లు ఉంది సెంటు నేల. అమెరికాలో కొనాలనుకుంటున్నాను నేను, అప్పుడు ఎంత ఉంటుంది? అమెరికాలో కొనాలంటే ఎంత ఉంటుంది? ఒక 100 కోట్లు 200 కోట్లు ఉంటుంది. అమెరికాలో అంత రేట్ ఎందుకు? ఇండియా కంటే అమెరికా బాగా అభివృద్ధి చెందిన దేశం. మీకు విషయం తెలుసా? మనకి గ్యాస్ సిలిండర్ వస్తుంది, వాళ్ళకేమో పైపుల్లోంచి గ్యాస్ వస్తుంది, తిప్పుకొని వండుకోవడమే. గ్యాస్ సిలిండర్లు ఉండవు వాళ్ళకి. ఇంకా మీరు బాగా వెళ్ళిపోతే అసలు మనం ఈరోజు పాలు ప్యాకెట్లు వస్తున్నాయి, లేదంటే లీటర్లతో తెచ్చుకుంటే వాళ్ళు ట్యాప్ ఇప్పుకుంటే పాలు వస్తాయి, పక్క ట్యాప్ ఇప్పుకుంటే పెరుగు వస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు బయటికి. పాలు ఇంట్లోకే, పెరుగు ఇంట్లోకే, గ్యాస్ ఇంట్లోకే, అన్ని ఇంట్లోకే. ఎంత వాడుకుంటే అంత బిల్లు కట్టుకోవడమే. ఎలాగుంది? ఇప్పుడు మీకు హీట్ ఎంత ఉంది బయట? 40, 42, 43. అమెరికాలో ఎప్పుడు ఎలాగుంటుంది తెలుసా? చల్లగా,
హాయిగా. కనుక అది చల్లగా ఉంది, హాయిగా ఉంది, అభివృద్ధి చెందింది. కనుక ఆ దేశంలో నేలకి ఏముంది? ఎక్కువ రేటు ఉంది. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు ప్రశ్న అడుగుతాను నేను. ఈ స్థలాలకే ఇంత రేటు ఉంటే పరలోకపు స్థలంలో ఫెసిలిటీస్ ఎలాగుంటాయి? ఎలాగుంటాయి? పరలోకంలో స్థలం ఎలాగుంటుంది? ఇది అర్థం అవ్వలేదు మీకు. ఇంకోటి అడుగుతాను నేను. ఇప్పుడు విజయవాడలో ఉన్నవాడికి బీపీ వస్తుందా? వస్తుందా రాదా? షుగరు, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు, ఆకలి, జ్వరం వస్తాయి. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో కొన్నవాడికి వస్తాయా రావా? వస్తాయి. అమెరికాలలో స్థలం కొన్నవాడికి వస్తాయా రావా? వస్తాయి. పరదైసులో స్థలం కొన్నవాడికి జ్వరం వస్తుందా? బీపీ ఉంటుందా? షుగరు, ఈఎంఐలు, అప్పులు, ఏది బెటర్ చెప్పండి? స్థలం ఏ స్థలం బెటర్? ఏ స్థలం గొప్పది? పరలోకపు స్థలం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అనిల్ అంబానీ ఒక 100 కోట్లు అక్కడ పెట్టి నాకు పరలోకంలో స్థలం ఏమంటే యేసుప్రభు ఇస్తాడా? ఇవ్వడు. పరలోకంలో స్థలం అనిల్ అంబానీ వచ్చి 200 కోట్లు, 1000 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు పెట్టినా ఇవ్వడు. ఇక్కడ నువ్వు వంట చేస్తే ఇస్తాడు. ఎంత బాగుంది! అర్థమైందా? అర్థం అవ్వలేదు మీకు? నువ్వు చేసిన కార్యమును మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ జీవితకాలం అంతా నాకు వంట చేసావు కదా, పరలోకంలో 4 సెంట్లు ఇచ్చాను అన్నాడు. ఎలాగుంది? ఎలాగుంది? ఎవరు గొప్పోడు చెప్పండి ఈ లోకంలో? నిజంగా నేను ఆలోచించుకున్నప్పుడు నాకు అసలు బుర్ర పాడైపోయింది. భూమి మీద చిన్న మంచినీళ్ళు ఇస్తే, భూమి మీద వంట చేస్తే, భూమి మీద ధాన్యం ఇస్తే, భూమి మీద అప్పుడప్పుడు మనకు కలిగిన దాంట్లో దేవుడికి ధనం ఇచ్చి మీటింగ్లు పెట్టుకుంటే పరలోకంలో ఏం సిద్ధం చేస్తాడట? బాబా. ఇప్పుడు ఎవరి కోసం బతుకుతారు చెప్పండి మీరు? కోదాడలో స్థలమా? చి. విజయవాడలో స్థలమా? చిచ్చిచ్చి. హైదరాబాద్లో స్థలమా? దానంత శుద్ధ వేస్ట్ లేదు. ఎక్కడ కావాలో స్థలం మనకి? ఆకలి దప్పికలు లేని పరలోకపు స్థలం భూమి మీద నువ్వు దేవుడు పని చేస్తే. అదే 1 కొరింథీ 2:9. ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది అది మీకు. అది అర్థం అవ్వాలంటే ఇంత తిరగాలి, ఇన్ని ఆలోచించాలి. 1 కొరింథీ 2:9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, ఇది అందరికీ కాదు, మళ్ళీ చెప్తున్నాడు పదే పదే. అసలు గుళ్ళో కూర్చుని ఇంటికి వెళ్ళిపోయారంటే అసలు రాదు మీకు. గుడిలోకి వచ్చి దైవజనుడు చెప్పిన ఏదైనా పని చేయండి, దేవుడి పని చేయండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఏమంటే మీకు మాట్లాడుతాను, ఎందుకంటే కంటికి కనపడదంటే పరలోకంగా మీకు పైకి చూడండి, ఏమైనా కనబడుతుందా? పరలోకం కనబడుద్దా? కనపడదు. చెవితో వినబడుతుందా? వినపడదు. పోనీ హృదయంతో ఆలోచించండి, పరలోకం ఎలాగుంటుంది? ఏమైనా అర్థమవుతుంది మీకు? అమెరికా ఎలాగుంది అర్థమవుతుంది? అర్థమవుతా? వెళ్ళనోడికి కూడా గూగుల్లో కొడితే, యూట్యూబ్లో కొడితే అమెరికా కనపడుతుంది. పరలోకం కనపడుతుందేమో చూడండి, ఎక్కడైనా కనపడదు, వినపడదు. హృదయంతో ఆలోచిద్దామంటే ఎలాగుంటుందో తెలీదు. అలాంటి పరలోకంలో దేవుడు మనకి ఏం సిద్ధం చేశాడట? స్థలం. యేసు అదే కదా చెప్తున్నాడు, నేను మీకు స్థలములు సిద్ధపరచ వెళుతున్నాను. ఏమంటే దేవుడు ఆ స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్న పైన ఒక మాట మాట్లాడాడు. ఏమని? నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు. స్థలం చాలా ఉంది, వెళ్ళే వాళ్ళే తక్కువ. మళ్ళా చెప్తున్నాను, దేవుడి దగ్గర పరలోకంలో ఇల్లులు చాలా ఉన్నాయి, స్థలాలు చాలా ఉన్నాయి, వెళ్ళే వాళ్ళే తక్కువ. దేవుడు ఎంత మంచోడు అంటే, ఇక నా పిల్లలు మరి కోట్ల మందిని కనేస్తున్నాడు కదా, ఒక్కొక్కడికి ఒక ఇల్లు కట్టారని మొత్తం పరలోకం నుండి ఇల్లులు కట్టి వదిలేశాడు. వస్తారు పిల్లలు, ఇంట్లో ఉంటారు, నా పక్కన ఉంటారు అనుకుంటుంటే, వస్తాం ప్రభు అని అలాగ పరలోకపు మార్గం దగ్గరకు వచ్చి ఇలాగ పాతాళానికి వెళ్ళిపోతున్నారు చాలామంది. అలాగ వెళ్ళిపోయిన వాడే ఇస్కరియోతు యోధ. ఆ వాడి గురించి ఏం రాయబడుతుంది బైబిల్లో? యోధ తన చోటికి పోవుటకు తప్పిపోయి. ఆ పదం పట్టుకుంటే మీరు, ఇస్కరియోతు యోధగాడు వస్తాడని దేవుడు ముందే పరలోకంలో స్థలం చోటు సిద్ధం చేశాడా? చేశాడు. ఇప్పుడు ఆడి ఇల్లు ఎలాగుంది చెప్పండి? యోధగాడి ఇల్లు ఎలాగుంది ఇప్పుడు పరలోకంలో? ఖాళీగా ఉంది. మీరు ఏమన్నా 4 గంటలు ఎక్కువ చేస్తే ఆడిల్లు కూడా మీకే ఇచ్చేస్తాడు. ఖాళీగా పెట్టుకుని ఏం చేస్తాడు దేవుడు?
మీకు అర్థమైందా? మీటింగ్లు ఏమైనా 4 ఎక్కువ పెట్టారు అనుకోండి, మరి యోధాగాడిల్లు అంటే వాళ్ళు ఎంతమంది పోయి ఉంటారు? ఆడొక్కడి గురించి మనం ఆలోచిస్తున్నాం. సృష్టి పుట్టినప్పటి నుంచి అలా ధనాన్ని ఆశించో, స్త్రీని ఆశించో, ఈ లోకాన్ని ఆశించో పోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళ అన్ని ఇల్లులు ఖాళీగా ఉన్నాయి లేదా? ఇప్పుడు ఖాళీయే. నువ్వు బాగా పని చేస్తే, నువ్వు బాగా భక్తిగా దేవుడి కోసం బ్రతికితే, ఏమండి లోకాన్ని ఆశించకండి. మళ్ళీ చెప్తున్నాను, లోకంలో ఏమీ లేదండి. నేను నిజంగా చెప్తున్నానండి, సేవలోనికి నేను ఇలాగ సేవకుడిగా నా జీవితం ప్రారంభించక మునుపండి వాక్యాలు నేర్చుకునే వాళ్ళని. ఆ నేర్చుకుంటున్న కాలంలో నేను ఒక ఉద్యోగం చేసేవానండి సాఫ్ట్వేర్ కంపెనీలో. ఆ ఉద్యోగం చేస్తున్న కాలంలో లోకాన్నంతా చూశాను నేను. అక్కడున్న వ్యభిచారం తెలుసు, అక్కడున్న డబ్బులు. ఒక్కొక్కడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే శాలరీస్ ఎంత తెలుసండి? 1,50,000, 2 లక్షలు. 5 రోజులే పని, శుక్ర, శని, ఆది. ఈ 3 రోజులు ఉండే వాళ్ళు చేసే పాపాలు కానీ, వాళ్ళు కోరుకుంటున్న లోకపు ఆశలు కానీ అన్నీ చూశానండి కళ్ళతోని. అన్నీ చూశాను. చిచ్చి, ఈ పనికిరాని జీవితం, వీరతో ఉంటే నాశనం అయిపోతాం. నెమ్మదిగా వాక్యం నేర్చుకుంటున్నాను. నేను నిజంగా చెప్తున్నానండి, దేవుడి సన్నిధిలో హార్ట్ఫుల్గా అన్నయ్య ముందు కూర్చొని వాక్యం చెప్పడానికి నాకు చాలా భయం వేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మీకున్న దైవజనుడు చాలా గొప్ప దైవజనుడు, చిన్న ఆయన కాదు. ఆయన జ్ఞానం ముందు కానీ, ఆయన అనుభవం ముందు కానీ, వాళ్ళ పెద్దరికం ముందు కానీ మేము చాలా నథింగ్ అండి. అన్నయ్య వాళ్ళు వచ్చి మాకు వాక్యం నేర్పించారు హైదరాబాద్లో. చాలా క్లాసులు, అన్నయ్య చెప్పిన పాఠాలు రాసుకున్న నోట్సులు కూడా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. గొప్ప దైవజనుడు మీకు దొరికినప్పుడు, మంచి దైవజనుడు నాయకత్వంలో మీరు ఉన్నప్పుడు బాగా దేవుడు పని చేయండి, బాగా నేర్చుకోండి. బైబిల్ సేవకుడికి లోబడండి, వాళ్ళు చెప్పినవన్నీ చేయండి. చక్కగా అందరం కలిసి ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకపు స్థలం. ఈ భూమి మీద ఉన్న స్థలాలు ఇచ్చేశారు అపోస్తలులకి పాదాల దగ్గర. తొలి శతాబ్దంలో ఉన్న సంఘం ఎందుకు ఇచ్చారు చెప్పండి? వాళ్ళ అమాయకులు అనుకుంటున్నారా? వాళ్ళ అమాయకుల చౌటుపల్లిలో స్థలం ఇచ్చేస్తే పరలోకంలో స్థలం ఇస్తాను. ఎలాగుంది? ఏది బెటర్ చెప్పండి? ఇప్పుడు మీకు అర్థమైందా? చౌటుపల్లిలో సెంట్ ఇస్తే అక్కడ 10 సెంట్లు ఇస్తాను. ఏది బెటర్ చెప్పండి? ఇప్పుడు అది వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరికి? తొలి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకు అర్థమైపోయి వాళ్ళ చాలా స్థిరాస్తులు అమ్మి పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టేశారట? ఎందుకు పెట్టారు? వాళ్ళ అమాయకులుగా కనపడరు కదండి. క్రైస్తవ లోకానికి వాళ్ళ అమాయకులుగా కనపడరు. అమాయకులు తెలివైన వాళ్ళు చెప్పండి. బాబు, మేము ఇక్కడ 2 సెంట్లు ఇచ్చేస్తాం, ఎవడో ఇవ్వని 2 సెంట్లు ఇచ్చాం కాబట్టి ఆ ఇస్కరియోతు యోధాగాడి ఇల్లు, ఆ పక్కన ఇంకొకడున్న మరి ఇంకా ఉంటారు కదండి, వాళ్ళందరి ఇల్లులు కొంచెం నాకు రాసిస్తే మేము వచ్చి అందులో సెట్ అయిపోతాం. ఎంత మంచోళ్ళు, ఎంత మంచోళ్ళండి. ఇప్పుడు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచింది ఏంటి చెప్పండి? పరలోకపు స్థలం. స్థలం అనేసరికే అమ్మో స్థలం కొన్నారట. ఎలాగుంటుంది పక్కోడికి? అప్పుడప్పుడు మీరు చూడండి, మొన్న ఈ మధ్యకాలంలో న్యూస్లో మీరు విన్నారో లేదో, ఒక ఆవిడ చంద్రమండలంలో స్థలం కొంది. ఇక్కడే విజయవాడ అనుకుంటానండి. ఆవిడ వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో గిఫ్ట్ అట. చంద్రమండలం మీద స్థలం కొన్నదట. ఈవిడ వెళ్ళింది లేదు, చూసింది లేదు, అక్కడ ఉండేది లేదు, అక్కడ ఇల్లు కట్టుకునేది లేదు, అక్కడ పొలం పండుతుందంట, అంత చౌడు నేల, నీళ్లు లేవు, గాలి లేదు, ఏమీ లేని చోట స్థలం కొనుక్కుని ఏం చేస్తారండి? ఆ డబ్బులు పెట్టి మీటింగ్ పెడితే ఆవిడకి ఎక్కడ స్థలం వస్తుంది? ఏ స్థలం బెటర్ చెప్పండి? ఏ స్థలం బెటర్? నిజంగానండి, మీరు బాగా లోతుగా ఆలోచించుకుంటేనండి, పరదైసులో కానీ పరలోకంలో కానీ ఉన్నన్ని వసతులు ఈ లోకంలో లేవండి. ఉన్నాయా ఈ లోకంలో? అసలు పరలోకం ఎలా ఉంటుందో తెలుసండి? ఒక మాట రాశాడు దేవుడు, అంతే మనం ఊహించుకోవడానికి. ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఎవరికి? ఎవరి గురించి చెప్తున్నాడో తెలిసింది 14వ వచనం తెలిస్తే మీకు అర్థమవుతుంది. అయ్యా, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. పరలోకానికి దేంట్లోంచి వెళ్ళారట? భూమి మీద దేవుడు కొరకు మహాశ్రమలు పడ్డారట. ఇందులో కొంతమంది ప్రాణాలు పోయాయి, జైలు పాలు అయిపోయారు, కుటుంబాలు నాశనం అయిపోయాయి, వారి జీవితాలు నాశనం అయిపోయాయి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములలో ఆయనను సేవించుచున్నారు. ఎవరు వెళ్ళారు పరలోకానికి?
శ్రమలు పడిన వారు, దేవుడి కొరకు బ్రతికిన వారు. వెరీ గుడ్. ఆ వచ్చిన వారికి ఏం జరుగుతుందట? 16వ వచనం చెప్తున్నాడు, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఎందుకంటే బాగా వినాలి, వారికి ఆకలి దప్పికలు లేని లోకం ఎందుకు ఇచ్చాడంటే భూమి మీద ఆకలి దప్పికలు అనుభవించారు దేవుడి కోసం. బాగా వినాలి, ఇక్కడ బిట్ చెప్తాను నేను. భూమి మీద మీరు కొరింథీ పత్రికలో పౌలు గారు కష్టాలు చెప్తాడు. మీరు చాలాసార్లు చదువుకుంటారు, తెలుసు కదా. అనేక మార్లు ఉపవాసాలతో ఉన్నాను, దిగంబరత్వంతో ఉన్నాను, జాగరణములతో ఉన్నాను, ఉపవాసాలు చేశాను, దిగంబరణ అయిపోయాను, చలికి వణికిపోయాను చెప్పాడా పౌలు గారి కష్టాలు? 11వ అధ్యాయం 23 నుంచి అనుకుంటాను. అవన్నీ చదువుకుంటారు మీరు. ఏమంటే ఇప్పుడు భూమి మీద ఆకలి అట, దప్పికలట, కష్టమట, కన్నీళ్ళట, వేదనలట, లేమట, ఇన్ని కష్టాలు భూమి మీద పడితే దేవుడు కష్టాలు లేని లోకంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఏమి లేదట. ఎంత బాగా చెప్తున్నాడు చూసారు. అక్కడ ఏమి లేదట, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఎందుకంటే ఇక్కడ కింద ఆకలి దప్పుకలు అనుభవించారు కదా దేవుడి కోసం. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ ఇంకొకరి గురించి చెప్తాను నేను. ఎవరి గురించి? బైబిల్లో లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు, లాజరు మీకు కనబడతారు. ధనవంతుడు ఏం చేశాడంటే భూమి మీద అతడు తన ఊదారంగు వస్త్రములు ధరించుకుని ప్రతిదినము తినుచు త్రాగుచు ప్రతిదినము వాడు ఏం చేశాడు? సుఖపడ్డాడు. అదేనా మీరు చదువుకుంటారు ధనవంతుడి గురించి? ప్రతిదినమాట. అక్కడ వాడు చేసిన తప్పేంటో తెలుసండి? తినటం తాగటం తప్పు కాదండి, ప్రతిరోజు తిని త్రాగటం దేవుడిని మర్చిపోవడం తప్పు. ప్రతిదినము అన్నాడు కదా అక్కడ. ఆ ప్రతిదినంలో శనివారం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. యూదులకి, ఇశ్రాయేలుకి శనివారం ఏ దినం చెప్పండి? విశ్రాంతి దినం. కనీసం విశ్రాంతి దినం ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళేటవాడు. మీరు వెళ్ళండి గుడికి, నాకు పని ఉంది. మీతో కూడా చాలామంది చెప్తారు మీ ఇంట్లో, మీరు గుడికి వెళ్ళిపోండి, నాకు పని ఉంది. ఏం పని బాబు? ఏ పని? నేను గుడికి రాను, ఆరాధనకు రాను, ప్రార్థనలకు రాను, నాకు పని ఉంది. ఏం పని చేస్తావు? వాడాలంటుడే ఆ ధనవంతుడు ప్రతిదినము ఏం చేశాడట? సుఖపడ్డాడట, తిన్నాడట, త్రాగాడట, బట్టలట, పార్టీలట, విందులట, వినోదాలట. మనకి చెప్పనా? ఆడి చెప్తే మనకు అర్థమవు. మనకి చెప్తాను. పెళ్ళిళ్ళు, బర్త్డేలు, శుభకార్యాలు, అక్క దగ్గరికి వెళ్ళాలి, తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి, వేసవకాల సెలవులు 4 రోజులు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు పెట్టేవన్నీ తిని రావాలి. ఈ మన సుఖాలు కదా, మన ఆలోచనలు కదా. దేవుడు మీటింగ్లు ఉన్నాయి, నేను ఊరికి వెళ్ళకూడదు. దేవుడి పని ఉంది, నేను ఎక్కడికి వెళ్ళకూడదు. ఎవరికుంటే చెప్పండి భయం ఉంటుందా? వాడు చేసిన తప్పు మనం చేస్తున్నాం ఈరోజు. వాడు ఆ తప్పులు భూమి మీద తిన్నాడట, త్రాగాడట, సుఖపడ్డాడట. అంటే దేవుడి కోసం కష్టాలు ఏమీ లేవు వాడి జీవితంలో. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. భూమి మీద సుఖపడ్డాడు, చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. ఏడవటం, పళ్ళు కొరకటం. ఇక్కడ సీన్ చెప్పనా నేను? యాతన పడుతూ పళ్ళు కొరుకుతూ అబ్రహాం గారిని ఏమడిగాడు చెప్పాలి బైబిల్లో? ఏమడిగాడు? 1 లీటర్ పెప్సీ పంపించండి అన్నాడా? ఓ థమ్సప్ పంపించండి 2 లీటర్లు అన్నాడా? ఏమడుగుతున్నాడు? లాజరు వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను. ఏమండి, వేలికొనను ముంచి అని ఎందుకు అడుగుతున్నాడు అంటే లీటర్లో రావని ముందే ఫిక్స్ అయిపోయాడు. చివరికి ఒక చుక్క అడిగితేనైనా ఏమంటే పక్క వాళ్ళు మనం ఒక 4 టన్నులు, 4 ఏమంటారు అట్లని వేసవకాలంలో డ్రమ్ములు, 4 డ్రమ్ములు నీళ్ళు ఇవ్వండి అంటే ఎవడిస్తాడు? 1 బిందె ఇవ్వండి అక్క, ఇబ్బందిగా ఉంది అంటే 1 బిందెనా పట్టుకెళ్ళు. 4 డ్రమ్ములు అడిగితే పావతలకి 4 డ్రమ్ములు ఎందుకు ఇస్తాం, మాకే ఇబ్బందిగా ఉంది అంటారు. అలా కాదక్క, ఇబ్బందిగా ఉంది, 1 బిందె ఇవ్వండి అంటే వంటకి లేవక్క అంటే 1 బిందె కదమ్మా పట్టుకెళ్ళు. సేమ్ సైకాలజీ వాడుతున్నాడు అక్కడ. మీకు అర్థమయ్యాడు? వాడు లీటర్లు అడిగితే ఎవరు? బాబు కాలిపోతున్నానండి, అసలే భూమి మీద బాగా పార్టీలు చేసుకుని వచ్చాను ఇక్కడికి, శుభ్రంగా తాగేవాడిని, శుభ్రంగా తినేవాడిని, మరీ దారుణంగా ఇక్కడ ఎండగట్టేశారు, నన్ను ఫ్రై చేసేస్తున్నారు ఎందులో పడిపోయి, మీరు ఎలాగో లీటర్లు ఎవరని అర్థమైపోయింది, జస్ట్ 1 డ్రాప్ ఇస్తే నా నాలుకను నేను చల్లార్చుకుంటాను. ఇప్పుడు అబ్రహాం గారు అంటున్నారు, కుదరదు బిడ్డ, అక్కడోళ్ళు ఇక్కడికి రాకూడదు, ఇక్కడోళ్ళు అక్కడికి రాకూడదు. దేవుడు వాడికి నీళ్ళు అక్కడ ఎందుకు ఇవ్వటం లేదో నాకు చెప్పాలి. బాగా ఆలోచించుకోండి మీరు. ఎందుకు ఇవ్వటం లేదు? భూమి మీద నా నామము నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు అంటే భూమి మీద కనీసం ఎవడికి నీళ్ళు చొక్కు కూడా ఇవ్వలేదు. భూమి మీద నాకు ఇవ్వనప్పుడు నరకంలో పోయాక నీకెందుకు ఇస్తాను? ఎలాగుంది?
భూమి మీద నాకేమి ఇవ్వలేదు, భూమి మీద నాకేమీ చేయలేదు, తిన్నావు, త్రాగావు, నీ కుటుంబం అన్నావు, నీ పిల్లలు అన్నావు, నీ బంధువులు అన్నావు, నాకేమీ చేయలేదు. చచ్చిన తర్వాత నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎలాగుంది? బాగుంది. ఇప్పుడు ఈ నిన్న మనం చదువుకున్నాం కదా 16వ వచనంలో, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదంటే అర్థం ఏంటంటే, వీళ్ళు భూమి మీద దేవుడి కోసం వాళ్ళకు ఉన్నవన్నీ ఇచ్చేశారు, ఆస్తులు నాశనం అయిపోయాయి, జీవితాలు నాశనం అయిపోయాయి, పైగా లేమిలో ఆకలి దప్పికలతో భూమి మీద బ్రతికారు దేవుడి కోసం. ఇదిగో నా బిడ్డలు నా కోసం బతికారు కనుక వాళ్ళకి ఇక మీదట ఏమి ఉండకూడదు, ఆకలి ఉండకూడదు. ఏమండి, మీకు ఇవన్నీ చదువుతుంటే ఏమర్థం అవ్వాలి? ఇస్తే దేవుడికి ఇవ్వాలండి, చేస్తే దేవుడికి చేయాలండి, చచ్చిపోతే దేవుడి కొరకు చచ్చిపోవాలండి, దేవుడి కోసం చేసి చచ్చిపోవాలండి. ఆకలి దప్పికలు లేని లోకానికి వెళ్ళిపోవాలి. మాట అడగనండి నేను, అసలు ఈరోజు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మనిషి అహోరాత్రులు కష్టపడుతున్నాడంటే దేనికోసం? ఒక్క దాంట్లో ఆన్సర్ చెప్పండి నాకు. కోటి విద్యలు. మీరు పొలంలో పనికి దేనికి వెళ్తున్నారు? కూటి కోసం. అసలు పరలోకంలో పరదేశంలో కూడే అవసరం లేదు, ఇంక పనికి ఏంటి చెప్పండి అక్కడ? ఇంక ఏడుబేడు చెప్పండి, ఇంక ఈఎంఐలు ఎక్కడి నుంచి చెప్పండి, ఇంక అప్పులు ఎక్కడవి, ఇంక ఇప్పుడు అసలు ఆకలే లేదంటే శరీరంలో రోగం ఉంటుందా? మీకు సంగతి తెలుసో లేదో, సైన్స్ ప్రకారం ఆకలి కూడా ఒక రోగం, దానికి మందు అన్నం. తెలుసా? ఆకలి రోగం, దానికి మందు అన్నం. అక్కడ ఏమి లేదట, ఆకలి లేదు, దాహం లేదు. ఎంత బాగుందండి! ఆకలి దప్పికలు లేని పరదేశంలో స్థలం కావాలి అంటే భూమి మీద మన దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించి దేవుడి కోసం పని చేయాలి.